రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక మరియు ఇతర పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని ప్యాప్టో రాష్ట్ర అధ్యక్షులు ఎల్ శ్రీనివాసరావు, సెక్రటరీ ఎస్ చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో 3 రోజుల నిరాహార దీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో 9 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎల్ శ్రీనివాసరావు, సెక్రటరీ ఎస్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ వెంటనే కొత్త పీఆర్సీ కమిటీని వేయాలని, 18,000 కోట్ల బకాయిలు చెల్లింపునకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని, సర్వీస్ రూల్స్ లేకపోవడంతో పదోన్నతులు రాక ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని, వెంటనే కారుణ్య నియామకాలు జరపాలని ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల్ని పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 10 కాడి నుంచి 5 దాకా కూర్చోలేని పరిస్థితి మనకుంటే మరి ప్రభుత్వాలకి మన ఉద్యమాల పట్ల ఎలాంటి భావన ఏర్పడుతుందని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకనే ఏదైనా ప్యాప్టో తర్వాత జేఏసీ కానీ ఉద్యమాలకు పిలిపివ్వాలంటే ఉపాధ్యాయ ఉద్యోగులు కదిలి వస్తారా అని వీళ్ళ భయం ఒకటైతే, ఎంతమంది తక్కువగా వస్తే అంత ఉద్యమం చులకనగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఉద్యోగుల్ని విడదీసే మార్గం ఉంటుంది. కాబట్టి పాలక వర్గాలు వీళ్ళు కేవలం డబ్బుల కోసం, అంటే కావలసిన బకాయిల కోసం పోరాటాలు చేస్తున్నారు, జీతాల కోసం పోరాటాలు చేస్తున్నారు, కానీ విద్యా వ్యవస్థ కోసం పోరాటం చేయడం లేదనే భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. ఈరోజు ప్యాప్టో ఆధ్వర్యంలో 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ రోజు 9 జిల్లాల నుంచి ప్యాప్టో ప్రతినిధులు వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. దీని ప్రధానమైన డిమాండ్లు ఆర్థిక డిమాండ్లు, ఆర్థికేతర డిమాండ్లు మరియు ఇతర అంశాల మీద 3 అంశాల మీద పెట్టడం జరిగింది. ప్రధానంగా 11వ పీఆర్సీ కాల పరిమితి మూసి 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా కొత్త పీఆర్సీ నియమించకపోవడం, 12వ పీఆర్సీ కమిటీని వేయాలనే ప్రధానమైన డిమాండ్ తో ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా బకాయిగా ఉన్నటువంటి 32,000 కోట్లలో ఇప్పుడు 15,000 కోట్ల మాత్రమే చెల్లించారు. రిమైనింగ్ ఇవ్వాల్సినటువంటి 18 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సర్వీస్ రూల్స్ లేక ఉపాధ్యాయులందరూ కూడా పదోన్నతులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసి సర్వీస్ రూల్స్ కి ఒక పరిష్కారాన్ని చూపాలని, అదేవిధంగా అందరికీ కూడా గెజిటెడ్ పోస్టులు పదోన్నతులు పొందడానికి మార్గాన్ని సుగమం చేయాలని చెప్పేసి మేము ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కారుణ్య నియామకాల పేరుతో తీవ్రమైన జాప్యం జరుగుతా ఉంది. కరోనా కాలంలో వేలాది మంది ఉపాధ్యాయులు చనిపోవడం, వాళ్ళ కుటుంబాలకి కారుణ్య నియామకాల పోస్టులు ఇవ్వడంలో ఆసారం జరుగుతా ఉంది. దీన్ని కూడా మేము నిరసిస్తా ఉన్నాం. తప్పనిసరిగా మొత్తం అన్ని సమస్యల పరిష్కారానికి వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించి మాకు ఇవ్వాల్సిన 12వ పీఆర్సీ ఇవ్వడం, పాత బకాయిల మీద చెల్లించడం చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి ఇంకా మనం సెక్రటేరియట్ మొత్తాన్ని కూడా చేయబోతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఆనరబుల్ సాయి శ్రీనివాస్, ప్యాప్టో చైర్మన్. జి ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లా ప్యాప్టో సెక్రటరీ జనరల్, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎన్నికల్లో ఉండగా ప్రభుత్వ ఉద్యోగులకి మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పి, సకాలంలో డిఏలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ కింద ఇచ్చి 2 సంవత్సరాలు అయినా ఒక్క హామీ కూడా నెరవేర్చిన క్రమంలో ప్యాప్టో తరపున దశలవారీ పోరాట కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. అందులో మొదటిగా పాత తాలూకా కేంద్రాల్లో ధర్నాలు చేయడం జరిగింది. తర్వాత 2వ దశ కార్యక్రమంలో 10వ తరగతి మూల్యాంకనం దగ్గర ధర్నా కూడా చేయడం. అప్పటికి కూడా సమస్య పరిష్కారం క్రమంలో రాష్ట్ర స్థాయిలో 3 రోజులు నిరాహార దీక్ష చేపట్టింది. ఈ నిరాహార దీక్షలకి పాల్గొనడం కోసం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రావడం జరిగింది. ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఆ ఎన్నికల హామీలో ఇచ్చిన ఈ ఐఆర్, పిఆర్సీ, డిఏలు ఈ బకాయిలన్నీ కూడా చెల్లించాలి. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అలా చేస్తే మరి ప్రభుత్వం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటది. కాబట్టి ఉద్యోగుల యొక్క ఆవేశానికి లోనవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ ఆర్థిక ప్రయోజనాలు కలిగజేయాలని చెప్పేసి ఈ ప్యాప్టో తరఫున డిమాండ్ చేస్తున్నాం. చిరంజీవి, ప్యాప్టో సెక్రటరీ జనరల్. 33 నెలలు గడిచిపోయినా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా పేరు రివిజన్ కమిషన్ ఇప్పటికి ఏర్పాటు చేయలేదు. మా డిమాండ్ ఏమిటంటే వెంటనే పేరు రివిజన్ కమిషన్ అనౌన్స్ చేయండి. మాకు రావాల్సిన మధ్యంతర వృత్తి 30% ప్రకటించమని డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా డిఆ బకాయిలు 11వ పిఆర్సీ బకాయిలను లీవ్ ఎన్కాష్మెంట్ విడుదల చేయాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ ఏదైతే పెండింగ్ ఉందో దీర్ఘకాలికంగా ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చినా కూడా ఉన్నటువంటి అధికారులు దాని మీద చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వ అధికారులని మొబలైజ్ చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కారుణ్య నియామకాలు కానీ 98 టీఎస్ మిగిలిపోయిన వారిని వాళ్ళ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ తీసుకోవడంలో కానీ ప్రభుత్వం జాప్యం చేస్తుంది. వెంటనే డిమాండ్లను పరిష్కరించాలి. 16 డిమాండ్లు ఏదైతే ఫ్యాప్టో ప్రభుత్వం ముందు నుంచి నోటీస్ ఇచ్చిందో ఆ డిమాండ్లను చర్చించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.